హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ నేను మీకు అమృత్సరి మసాలా వడి బంగాళదుంపల కూర ఎలా వండాలో నేర్పిస్తానండి. నేను ఆల్రెడీ ఆ వడియాలు ఎలా పెట్టుకోవాలో, దానికి ఎలా ఆరేసుకోవాలో అవన్నీ కూడా ప్రాసెస్ ఒక వీడియో పెట్టున్నానండి. మసాలా వడి ఎలా చేసుకోవాలో ఆ వీడియో చూడండి, ఎలా పెట్టుకోవాలో. ఇగో ఈ వడియాలకేమో ఎండిపోయిన వడియాలు ఇవ్వండి, ఎండలు చక్కగా ఎండిపోయిన వడియాలు ఇవి. నేను చక్కగా స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇయర్ అంతా ఉంటుందండి ఈ వడియాలు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, కొంచెం కారం తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర పౌడరు. దీనికి ఎటువంటి గరం మసాలా అవసరం లేదండి. అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే వడియాలే మసాలా వడియాలి కాబట్టి ఆ ఫ్లేవర్ మనకు చాలండి. ఇలా బాగా కొంచెం మగ్గాక ఈ ముక్కలన్నీ ఒక బంగాళదుంప ఉడికించక్కర్లేదండి, కట్ చేసుకొని నేను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానండి ఈ మసాలాలో. తర్వాత తగినంత వాటర్ వేసుకున్నానండి. నేను తగినంత వాటర్ వేసుకొని దీనికి ఒక మరుగు వచ్చేదాకా వెయిట్ చేయాలండి. బిలీవ్ మీ, మసాలా వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ నచ్చుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్లీ ఇంటికి ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు, కాయగూరలు లేనప్పుడు ఈ వడియాలు తీసుకొని చక్కగా వండుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మిరియాల చారుతో అయినా లేకపోతే సాంబార్తో అయినా బాగుంటుందండి. ఈ కర్రీ మనకి అన్నంతో తింటే బాగుంటుంది. ఇగోండి ఈ వడియాలకి ఇప్పుడు ఒక మరుగు వచ్చిన తర్వాత ఇలాగా వేసుకొని లో ఫ్లేమ్లో లిడ్ పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. చక్కగా ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వడియాలు. నేను చక్కగా వేసవికాలం అప్పుడు ఈ వడియాలు ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో, డబ్బాలో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటానండి. ఎప్పుడైనా కూరలు లేకపోయినప్పుడు మట్టుగా నేను ఈ వడియాలు తీసి వండుతానండి. అలాగే నాకు తినాలనిపించినప్పుడు కూడా ఇలా వడియాలు వండుతానండి. ఇగో నేనైతే ఇంత గ్రేవీ ఉంచుకున్నాను, మీరు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కూడా ఉంచుకోవచ్చు. మీకు ఎంత అవసరం అంత గ్రేవీ ఉంచుకోండి. దాని తర్వాత లాస్ట్లో మనం ఏం చేస్తామంటే చక్కగా దీంట్లో కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడివేడి రైస్తో తినండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ అయితే మటుగా నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుందండి. టేస్ట్ ఇంకా అరోమా కూర చాలా చాలా బాగుంటుందండి. రైస్తో అయితే చాలా మంచి కర్రీ, వేర్వేడి రైస్తో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ దిస్ వీడియో అండ్ ట్రై దిస్ కర్రీ ఇన్ ద హౌస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి.